పాట పాడేది ఆయనే. అయ్యో దేవుడా! ఉమా, అదేమిటంటే మావయ్య గారికి మందులు ఇవ్వడం మర్చిపోయాను. నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. మావయ్య గారికి సమయానికి మందులు ఇవ్వాలి. అయ్యో అమ్మా, అయ్యో కోళ్ళు పొట్టేసాయి, లేవలేకపోతున్నానే. ఒక్కడుగు కూడా వేయలేనుమా. ఇప్పుడేం చేయాలి? సకు, నువ్వు మా ఇంటికి వెళ్ళి తాతయ్య గారికి మందులు ఇచ్చొస్తావా? ఎందుకే? ఇందు బిందులు ఇంట్లో లేరా? లేదంటే ఇద్దరు గోరింటాకు పెట్టుకున్నారా? అయ్యో ఉన్నారండి, కానీ వాళ్ళు సక్కులాగా తెలివైన వాళ్ళు కారు, ముద్దు మొహాలు. ఇంకా మావయ్య గారు కూడా సక్కుని చూస్తే చాలా సంతోషిస్తారు. నిజానికి నేనే వెళదాం అనుకున్నాను, కానీ నొప్పి ఇంకో గంట వరకు తగ్గేలా లేదు మా. అయ్యో, ఇదిగో ఉమా, సక్కుని త్వరగా పంపించు. వెళ్ళు సక్కు, త్వరగా తిరిగి రావాలి. పోయినసారి ఏం జరిగిందో గుర్తుంది కదా? కారణాలు చెప్పకుండా తిన్నగా ఇంటికి రావాలి. పెత్తనాలు చేస్తే ఊరుకునేది లేదు. అలాగే అమ్మా, వెళ్ళొస్తాను బామ్మా. అయ్యో అమ్మా, వెళ్ళిపోయింది. ఇంటికి త్వరగా రావాలట. మీరు ఎదురు చూస్తూ కూర్చోండి. అయ్యగారు, మీరు నాకు అప్పగించిన పని సరిగ్గా పూర్తి చేశాను.